నా జీవితంలో ఈ సంవత్సరం దేవుడు చేసిన ఒక అద్భుతం ఏంటి అంటే, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ నోట నా మాటల నుంచి నా రెక్కల నీళ్ళు నేను కప్పెలను అని. నేను ఆ వాగ్దానం పట్టుకొని రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. ఒకరోజు నేను షార్ను ఎక్కడికి వెళ్తున్నాం, హాస్పిటల్కి ఎక్కడికో. అయితే మా ఇంటి దగ్గర రోడ్లోని నేను షార్ను ఇలా వస్తున్నాము. వెహికల్స్ ఇటు వెళ్తాయి, రెండు సైడ్లు ఒకటే రోడ్డు. అయితే నేనేంటి ఈ రోడ్లో వెళ్తున్నాను, ఒకేసారి సడన్గా వెనక్కి తిరిగి చూసి షారు చున్నీ సరిగ్గా పెట్టుకో, టైంలోకి వెళ్ళిపోతే నేను వెనక్కి ముందుకు తిరిగే లోపు ఈ రోడ్లో నేను ఎలా వెళ్ళాల్సిన రోడ్లో రాంగ్ రూట్లో వెళ్ళిపోయాను అనమాట. ఎలా వెళ్ళిపోయానో నాకు తెలీదు. అయితే షార్ట్ వెంటనే చెప్తుందన్నమాట, వెళ్ళిపోతున్నావు అని. ముందు నుంచి ఎదురుగా ఒక ఆటో వచ్చేస్తుంది, పక్కన డివైడర్ అనమాట. జస్ట్ మిస్ ఒక్క అడుగులో దూరంలో నేను డివైడర్ గుద్దేస్తే ఇద్దరు పడిపోతాం. షార్ట్ అసలు నేనంటే ఓకే, నాకేం ఫ్యామిలీ, ఇద్దరు మమ్మీ డాడీ అంతే. దానికైతే ఒక బాబు ఉండండి, నేను అదే భయపడ్డాను. అమ్మో నేను షార్ని తీసుకెళ్తున్నాను, ఏమైనా అయితే ఖచ్చితంగా ఆ బాబు ఉన్నాడు, అది ఫ్యామిలీ అంతా ఉంది అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆ ఒక్క నిమిషం నాకు ఎలా అనిపించింది అంటే, అయిపోయి మేము ఇద్దరమేనా ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాము. ఎవరైనా ఆటోడు కూడా వచ్చి ఏంటమ్మా చూసుకోవాలి, ఏంటా డ్రైవింగ్ అనేసాడు అనమాట. అంత షాక్ అయిపోయింది నేను. ఎప్పుడు నేను అసలు కరెక్ట్ రూట్లో వెళ్తాను, అలాంటిది ఈ రూట్లో ఉండాల్సిందని ఆ రూట్లోకి ఎలా వెళ్ళానో నాకు తెలీదు. డివైడర్ గుద్దేయాల్సింది, డివైడర్ గుద్దిస్తే ఖచ్చితంగా ఇద్దరం పడిపోతాం. ఆ డివైడర్ మీద స్పాట్ డెడ్ అయిపోవాల్సింది. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు నాకు కాపాడాడు. ఇప్పటివరకు ఇది ఎవరికి చెప్పలేదు, దానికి నాకే మధ్యలో ఉంది. కానీ దేవుడు చేసిన కార్యం చెప్పాలి కాబట్టి దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. ఇంకా ఏంటంటే మా ఫ్యామిలీలో మా మమ్మీకి కూడా మొన్న రీసెంట్గా December 20న డ్యూటీకి వెళ్ళారు, పడిపోయారు అనమాట. డ్యూటీలో పడిపోతే బ్యాక్ స్టూల్ మీద కూర్చున్న వాళ్ళు సడన్గా జారిపోయి పడిపోయారు. ఈ చెయ్యికి తగిలేసింది, తర్వాత బుర్రకు తగిలేయాల్సింది. జస్ట్ చిన్నది తగిలింది, ఎందుకంటే జడుండి అడ్డేసింది అనమాట. ఎవరో పడుకోబెట్టి చెయ్యి అడ్డేట్టినట్టు మా అమ్మకి అలా అయ్యింది. లేదంటే ఖచ్చితంగా మా మమ్మీకి కూడా హెడ్కి తగిలేయాల్సింది. మా మమ్మీ చుట్టూ కూడా ఆయన దేవుడితో కంచి వేశారు. ఇంకా మా డాడీ విషయంలో కూడా మా డాడీకి కూడా బాగాలేదు. అయితే మా డాడీ బాత్రూంలో పడిపోయారు. మా మమ్మీ తీసుకొని వెళ్ళింది వాష్రూమ్, కానీ మా డాడీ లేకపోతున్నారని ఆ రోజు బాత్రూంలో పడిపోయారు అనమాట. ఆ రోజు కూడా మా డాడీ 5 minutes లెగ్గలేదు, కళ్ళు తెరలేదు. పిలుస్తున్నాం డాడీ లెగు డాడీ అంటే మా డాడీ కళ్ళు తెరట్లేదు. ఆ 5 minutes మేము చాలా కంగారు పడిపోయాం. ఏమైపోయింది, అమ్మో బాత్రూంలో పడిపోయారు కదా ఏంటి, అసలు ఆ సిచ్యువేషన్ చాలా భయంకరంగా అనిపించింది. సండే మార్నింగ్ అనమాట. అయితే ఒకటే ప్రేయర్ చేసాం, దేవుడా ఏం కాకూడదు అసలు, ఎందుకంటే మాకు ఉండవలసింది మా ఫ్యామిలీకి మా డాడీ దిక్కు, ఏం కాకూడదు అని నేను ప్రేయర్ చేస్తూనే డాడీ లెగండి అని ప్రేయర్ రాసాము మమ్మీ నేను.